అందరికీ నమస్కారం. ఈరోజు అమావాస్య కదండి. అందుకే ఉదయాన్నే మా ఇంట్లో నిత్య పూజ మరియు పితృదేవతల స్మరణ పూర్తయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మేము భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాం. చాలామంది అడుగుతారు, అసలు అమావాస్య రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పితృదేవతలకు తర్పణం ఎందుకు ఇవ్వాలని. అందుకే ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న పూజతో పాటు అమావాస్య తర్పణం యొక్క విశిష్టతను మీకు వివరించబోతున్నాను. ప్రతి నెలలో వచ్చే అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. పురాణాల ప్రకారం అమావాస్య నాడు పితృదేవతలు తమ వంశస్థులు ఇచ్చే నీటిని, తిలలను అంటే నువ్వులను స్వీకరించడానికి భూలోకానికి వస్తారని నమ్మకం. వారు తృప్తి చెందితేనే మన కుటుంబంపై వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తర్పణం అంటే తృప్తిపరచడం. మనల్ని ఈ లోకానికి పంపిన మన పూర్వీకులను స్మరిస్తూ వారి కృతజ్ఞతగా నువ్వులు, పాలు లేదా నీళ్లు వదలడమే ఈ ప్రక్రియ. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. పితృతర్పణం ఎలా వదలాలో చెప్తాను. దక్షిణ దిశకు అంటే సౌత్ అభిముఖంగా నిలబడి లేదా కూర్చొని పితృదేవతలకు ప్రార్థించాలి. ఒక పాత్రలో నీరు తీసుకొని లేదా పాలు తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసి అరచేతి వేళ్ల మధ్య నుండి నీటిని వదులుతూ పితృదేవతలకు పేర్లు చెప్పుకోవాలి. శ్లోకం చెప్పుకుంటూ చేయాలి. ఆ శ్లోకం ఏంటంటే, పితృదేవతాభ్యోం నమః తృప్యతం తృప్యత్యం అని 3 సార్లు అనాలి. అలా అనుకుంటూ మనకు నచ్చిన దేవుళ్ళని, మనకిష్టమైన వారిని, మన పూర్వీకులని స్మరిస్తూ కొద్దిసేపు అలాగే పూజ చేస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అనాలి. పూజ మరియు తర్పణం ముగిసిన తర్వాత పితృదేవతలకు లేదా పితృదేవతల మీద కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయడం లేదా ఆవుకు గ్రాసం అంటే అరటిపండులు లేదా గడ్డి వంటి తినిపించడం చాలా ఉత్తమం. మీరు కూడా ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలను స్మరించుకొని వారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.